వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం రాజకీయాలన్నీ కూడా మూసి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. అంటే రాజకీయాలకు మూసి కంపు ముడిపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి యొక్క మూసి కంపు కొడుతున్నటువంటి సందర్భంగా ఆ కంపును అద్భుతంగా తీర్చిదిద్దామని రేవంత్ రెడ్డి గారు, తీర్చిదిద్దాల్సిందే అంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, మరి అక్కడ ఉన్నటువంటి స్థానిక బాధితులు, విక్టిమ్స్, ప్రజలందరూ కూడా ఖచ్చితంగా తీర్చిదిద్దాల్సిందే అని చెప్తున్నారు. కానీ వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీతో మొదలుకొని ఇల్లు కూల్చివేతలకు వ్యతిరేకమని స్పష్టంగా ఒక సంకేతం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇస్తూ ఉన్నారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అంటే ప్రభుత్వం తరఫున ఆ యొక్క సంస్థ చైర్మన్గా ఉన్నటువంటి నరసింహారెడ్డి గారు ఇచ్చారు, ఐఏఎస్ అధికారి. దానికి కంటిన్యూస్గా రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. ఆయనకు ఒక విజన్ని కూడా చెప్పారు. దాదాపుగా తెలంగాణ గెజిట్ జారీ చేసినటువంటి నేపథ్యంలో 10,017 ఇల్లులు ఫేజ్ 1లో కేవలం రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోనే పోయే అవకాశాలు ఉన్నాయి. అంటే సిటీలో ఉన్నటువంటి మూసీకి సంబంధించి, అంటే అనంతగిరి హిల్స్ నుంచి మొదలుపెట్టి ఇటు నల్గొండ జిల్లాలో ఎప్పుడైతే కృష్ణాలో కలుస్తుందో 55 కిలోమీటర్ల స్ట్రెచ్ దాదాపుగా 4-5 ఫేసుల వైజ్గా కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యలను విడదీసినటువంటి పరిస్థితి. కేవలం ఫస్ట్ ఫేజ్ మాత్రమే ఇవాళ 10,000కు పైగానే కుటుంబాలు నిరాశ్రయాలు కాబోతూ ఉన్నారు. సరే, ఇవాళ ఎవరెవరన్నా కాదన్నా భవిష్యత్తులో ఈ యొక్క సంవత్సరంలోనే జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. అది ఆగస్టా, సెప్టెంబరా, నవంబరా అనేది ప్రభుత్వం యొక్క నిర్ణయం కొంత పెండింగ్లో ఉంది. కానీ ఇవాళ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖచ్చితంగా మూసి సంబంధించినటువంటి రిజర్వేషన్ పొలిటికల్ ఎజెండా అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇవాళ మున్సిపల్ ఎన్నికలను, జిహెచ్ఎంసీ ఎన్నికలను మరీ ముఖ్యంగా ఖచ్చితంగా మూసి అనే అంశం డ్రైవ్ చేస్తుంది పొలిటికల్ పార్టీలు. సో ఆ యొక్క డ్రైవ్ చేసే వ్యవహారంలో ఇవాళ మూసి ఖచ్చితంగా నేను డెవలప్మెంట్ చేసి తీరుతా అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి, 10,000 ఇల్లు కూలగొడతా అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి, దానికి లింకప్ చేసి నల్గొండని ముందు పెడుతూ ఉన్నాడు. అంటే నల్గొండ ప్రజల యొక్క ఆరోగ్యాలతో హైదరాబాద్ ప్రజలు చెలగాటం ఆడుతున్నారని ఇక్కడ మళ్ళీ రెండుగా చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ప్రజలలో భేదాభిప్రాయాలు క్రియేట్ చేసి నల్గొండ ప్రజల్ని హైదరాబాద్ ప్రజల మీదకి ఉసిగొలిపి ఇవాళ మూసి ఖచ్చితంగా బహుళజాతి అంతస్తులు అక్కడ నిర్మాణం చేసి, బహుళ అంతస్తులు నిర్మాణం చేసి 5 స్టార్ హోటల్స్, ల్యాండ్స్కేప్ గార్డెన్స్, భారీ స్థాయిలో ఒక ఎలివేటెడ్ కారిడార్, ఇవంతా కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి యొక్క ప్లాన్. అయితే ఎప్పుడైతే మూసి వ్యవహారం బాధితుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుందో, బాధితులందరూ ఇవాళ గగ్గోలు పెడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఖచ్చితంగా మూసి శుభ్రం చేయాల్సిందే, కానీ రూపాయి పోగేసుకున్నటువంటి మా ఇల్లును 10, 15, 20 ఏళ్ల నుంచి మేము ఇక్కడ నివాసం ఉంటున్నాం, లోన్లు కట్టుకుంటున్నాం, మా ఇల్లు మాకు కావాల్సిందే, మేము విడవం, ఆఖరికి మేము మూసిలోనే పడిచేస్తామనే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. మూసి గొంతుకులుగా ఇవాళ వాళ్ళందరూ కూడా ఆ ప్రాజెక్ట్కి అడ్డుపడుతూ ఉన్నారు. అదే వ్యవహారాన్ని బీఆర్ఎస్ పార్టీ అత్యంత సీరియస్గా టేకప్ చేసింది. అంటే బాధితుల పక్షాన నిలబడుతోంది, బాధితులకు అండగా నిలబడుతోంది. అందుకనే ఇవాళ మూసి వ్యవహారం ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి నేను ఖచ్చితంగా చేస్తాను అని ఎటువంటి ప్రజాభిప్రాయ సేకరణ జరగకుండా, ప్రజల యొక్క అభిష్టం మేరకు, ప్రజల యొక్క అభిప్రాయం కాకుండా రేవంత్ రెడ్డి గారు ఒంటెద్దు పోకడలు పోతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఆ యొక్క బాధితులు ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడే పరిస్థితి లేదు, ఓటేసే పరిస్థితి కూడా లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ భ్రమంలో బతుకుతోంది. ఎట్లా భ్రమంలో బతుకుతోంది అంటే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తాజాగా ఒక వ్యాఖ్య చేశారు. ఇవాళ మూసి అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ చేసి చూపిస్తాం, మూసి డెవలప్మెంట్ జరిగితే నియోజకవర్గ విభజన జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క మొత్తం నియోజకవర్గాలు కనుక డీలిమిటేషన్లో పెరిగితే, సో ఆయన వెనకలే కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజశేఖర రెడ్డి కూడా ఉన్నారు, ఆయన కూడా ఎమ్మెల్యే అయిపోతారు, దర్పల్ రాజశేఖర రెడ్డి, ఇట్లా వెనకలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు అవుతారు అని చెప్పారు. కానీ సీన్ కట్ చేస్తే వాస్తవం మాట్లాడుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అధికారం 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంకా కేవలం మిగిలింది 2.5 సంవత్సరాలు. ఈ 2.5 సంవత్సరాల్లో లాస్ట్ 6 నెలలు ఎలక్షన్ ఇయర్గా మనం చెప్పుకోవచ్చు. సరే, జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి, ఇక ఈ 2 ఏళ్లే టైం మిగిలింది. ఈ 2 ఏళ్లలో ఇప్పటిదాకా గడిచినటువంటి మూసీలో ఆర్బిఎక్స్ అని చెప్పి అక్కడ మలక్పేట్ ఆ ప్రాంతాల్లో ఇల్లు కూల్చి ఇప్పటికి సంవత్సరం గడిచిపోయింది. మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక ఇటుక కూడా అక్కడ మూసీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఒక్క అడుగు కూడా ముందుకు వేయనటువంటి పరిస్థితి. ఇక గడిచినటువంటి ఒకటిన్నర సంవత్సరంలో కూల్చిన తర్వాత ఏం చేయాల, ఇక భవిష్యత్తులో 2 ఏళ్లలో ఏం చేస్తారో కూడా కాంగ్రెస్ పార్టీకి క్లారిటీ లేదు. ఎందుకంటే డిపిఆర్ ఇప్పటిదాకా స్పష్టమైనటువంటి ఇది లేదు.
మొన్న కేటీఆర్ గారు చెప్పినట్టుగా మింగ మెతుకులేదు మీసాలకు సంపెంగ నూనె అన్నట్టుగా ఇవాళ మూసీకి సంబంధించినటువంటి వ్యవహారాన్ని స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ప్రజల్లో అభిష్టం మేరకు కాకుండా ముందుకెళ్తున్నటువంటి వ్యవహారం. బడ్జెట్స్ లేవు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి చాలా ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉంది. రిటైర్ అయినటువంటి ఉద్యోగులు సెటిల్మెంట్లు చేసే పరిస్థితి పైసలు లేవు. రైతు భరోసాగా వేయడానికి పైసలు లేవు. కానీ మూసీ మాత్రం అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ కింద గవర్నమెంట్ చెప్తోంది. మరి ఇక్కడ పైసలు లేనిది అక్కడ ఎట్లా కడతారంటే అప్పులు చేసి కట్టాలి. మరి అప్పులు చేసి కడితే మరి ఈ బాధితులకు న్యాయం ఎవరు చేయాలి? బాధితులకు కేవలం టీడీఆర్ బాండ్స్ ఇచ్చి చేతులు దులుపుకుంటే ప్రభుత్వం, ఆ టీడీఆర్ బాండ్స్ తీసుకొని ఇవాళ జీరో వాల్యూ అని చెప్పి వాళ్ళకున్నటువంటి ఆస్తులన్నింటినీ ప్రభుత్వం జీరో వాల్యూగా చూపించి ఇవాళ వాళ్ళ నిలవ నీడ లేకుండా వాళ్ళ కడుపులు కొడితే ప్రభుత్వానికి ఎట్లా ఓట్లు పడతాయి? ఇది ఈ యొక్క లాజిక్‌ని కాంగ్రెస్ పార్టీ మిస్ అవుతుంది. కేవలం అభివృద్ధి చేస్తాం, అభివృద్ధి చేస్తామని చెప్తుంటే ఎప్పుడో జరిగే అభివృద్ధి కళ్ళ ముందు కనపడకుండా ఈ 2 ఏళ్లలో ఏం జరుగుతుంది? ఏమీ జరగదు. ఈ 2 ఏళ్లలో కేవలం డెమాలిషన్ మాత్రమే జరుగుతుంది. మరి ఫేజ్ 1 డెమాలిషన్‌లు చూసిన తర్వాత ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4లో ఖచ్చితంగా వణుకు పుడుతుంది. ఇక ఈ ప్రాజెక్ట్ గనక మనం సహకరిస్తే ఇల్లు కూల్చుకుంటా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. సగం హైదరాబాద్ నాశనం అవుతుంది. అంటే హైదరాబాద్‌లో మరో విధ్వంసం రేవంత్ రెడ్డి సృష్టించబోతున్నారు అనే అంశం సుస్పష్టంగా మన కళ్ళ ముందు కనపడుతోంది. ఇవాళ అక్కడ అధికారులు నోటీసులు ఇచ్చిన తర్వాత ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు బాధితులందరూ కూడా. వాళ్ళ కళ్ళలో నీళ్లు వస్తున్నాయి. వాళ్ళ గొంతులో వణుకు పుడుతోంది. మరి ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఇంత భయపడతా మనం ఉంటున్నాము. మన ఇంట్లో మనం డబ్బులు కట్టి మనం లోన్లు చేసుకొని మన స్వయం కృషితో కట్టుకున్నటువంటి ఇళ్లలో కూడా ఇవాళ ప్రభుత్వానికి భయపడి ఉంటున్నాము అంటే ఆ ప్రభుత్వానికి ఓట్లు ఎట్లా పడతాయి? ఇది ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇంపాక్ట్ రిఫ్లెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి రేవంత్ రెడ్డి గారే ఆయన పాలన మీద వస్తున్నటువంటి వ్యతిరేకత ఖచ్చితంగా ఇవాళ రూరల్ ప్రాంతాల్లో స్టార్ట్ అయింది. ఇటు హైదరాబాద్లో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి బేస్ లేదు. కాంగ్రెస్ పార్టీకి నిలబడే అభ్యర్థులే కరువయ్యారు. మరి అభ్యర్థుల కరువైనటువంటి తరుణంలో ఇప్పటికే బలంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మరి గతంలో బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలప్పుడు కానీ అంతకుముందు జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా సత్తా చాటింది. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి కొంత అనుకూలంగా పవనాలు వీస్తూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీ లిమిట్స్లో కాంగ్రెస్ పార్టీ ఎత్తుకు పై ఎత్తేసేలాగా ఇప్పుడు ఒక జిహెచ్ఎంసీని 3గా విభజించింది. మున్సిపాలిటీ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి అన్నింటినీ కలిపేసుకొని దాన్ని జిహెచ్ఎంసీ ఒకటి, మల్కాజ్గిరి ఒకటి, సైబరాబాద్ ఒకటి 3 మున్సిపాలిటీలుగా చీల్చింది. మరి ఈ కోర్ జిహెచ్ఎంసీలో మళ్ళీ దాని కోర్ రేర్ అని కూడా ఒక నామకరణాలు కూడా చేశారు. మరి ఈ కోర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఇక్కడ ఖచ్చితంగా ముస్లిం ప్రాబల్యమైనటువంటి ప్రాంతం. ఇక్కడ మరోవైపు రాజేంద్ర నగర్ నియోజకవర్గం ఇట్లా ఔటర్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాలు ఎల్బీ నగర్ నుంచి మొదలుకుంటే రాజేంద్ర నగర్ దాకా ఈ యొక్క ప్రాంతం అంతా మూసి ఎఫెక్ట్ అయినటువంటి ప్రాంతం. గుడిమల్కాపూర్ ఈ ప్రాంతాలన్నీ కూడా అటు నార్సింగ్ అటు రంగారెడ్డి జిల్లా నుంచి తీసుకుంటూ ఉమ్మడి రంగారెడ్డి నుంచి ఇటు ఎల్బీ నగర్ దాకా మొత్తం ఆ ప్రాంతం అంతా కాంగ్రెస్ పార్టీకి అనుకూలత ఉండదు. అనుకూలత ఖచ్చితంగా పోతుంది. అంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటి స్టెప్ అంటే ఒకే షూట్కి 2 పిట్టలు ఎగిరిపోయినట్టుగా ఈ యొక్క మూసీకి బీజేపీ కూడా సహకరిస్తుంది. ఆర్మీ ల్యాండ్స్ రాజ్నాథ్ సింగ్ కొంత ఇస్తాను అని ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారికి హామీ ఇచ్చారో అప్పటి నుంచే మొదటి అడుగుపడింది. దీంతో ఖచ్చితంగా జిహెచ్ఎంసీ లిమిట్స్లో గతంలో బీజేపీ మెజార్టీ స్థానాలు గెలిచినటువంటి నేపథ్యంలో ఈసారి బీజేపీ మీద కూడా ఈ యొక్క మూసీ కంపు అంటుకునే అవకాశం ఉంటుంది. అంటే మూసీ ఇల్లు కూల్చివేతలో వాళ్ళది కూడా భాగస్వామ్యం ఉందని స్పష్టంగా కనిపిస్తుంది ప్రజలకి. అందుకనే ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఒక బంపర్ ఛాన్స్గా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కనిపిస్తోంది. భవిష్యత్తులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అది డీలిమిటేషన్ అయిన తర్వాత కూడా ఈ యొక్క అంశం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి కొంత అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంటుంది. ప్రజలందరూ కూడా గత 10 ఏళ్ళు మేము కేసీఆర్ గారి పాలన చూసాం. ఆ రోజు వాళ్ళు మూసీకి సంబంధించి వాళ్ళే ఈ యొక్క కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఇల్లు కూల్చాల్సి వస్తుందని కూడా 32 ఎస్టీపీలను ఏర్పాటు చేసే దిశగా కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే 15 ఎస్టీపీలు పూర్తయినాయి. మరో 15కు శాంక్షన్లు వచ్చినాయి. ఆ శాంక్షన్ వచ్చినటువంటి ఎస్టీపీలను కూడా పూర్తి స్థాయిలో దాన్ని ఆపరేట్ చేయలేక ఇవాళ ఇల్లు కూల్చి ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ లాగా పెద్ద ఎత్తున భారీ అంతస్తులు నిర్మించి ల్యాండ్స్కేప్ గార్డెన్లు ఇవాళ లైవ్లీహుడ్ కోల్పోతున్నటువంటి హైదరాబాద్ ప్రజానీకానికి ఆ యొక్క డెవలప్మెంట్ అక్కడికి ఎందుకు వస్తుంది అనే అంశం ఇప్పుడు అతిపెద్ద చర్చ జరుగుతుంది ప్రజల్లో. తెలంగాణ మొత్తం అంతా కూడా ఒకవైపు రూరల్ ప్రాంతాల్లో నుంచి మొదలుకుంటే హైదరాబాద్ వరకు హైడ్రా అనే ఒక భూతాన్ని తీసుకొచ్చి పెద్ద ఎత్తున డెమాలిషన్స్ ఒక వైపు నుంచి జరుగుతూనే ఉన్నాయి. అక్కడ పూర్తి స్థాయిలో వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే భూమి ఆక్రమించారు అని చెప్పి ప్రజల్ని ఎవరైతే ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజల్ని ఆక్రమణదారులు అని చెప్పి హైకోర్టు ఆర్డర్ కాపీలు ఉంటే కూడా కొన్ని నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్లో హైకోర్టు ఆర్డర్లని బేఖాతరు చేసి
ఇవాళ నిర్దాక్షిణ్యంగా ప్రజల్ని బుల్డోజ్ చేసి పోలీస్ యొక్క పహారాలో భారీ స్థాయిలో అడ్డం వచ్చినటువంటి వాళ్ళని ఈడ్చిపడేసి ఇవాళ హైడ్రా ట్రెస్పాసర్ బోర్డులు పెడుతుంది. ఈ ల్యాండ్ ప్రభుత్వాందే అని చెప్పి 500 కోట్ల ప్రాపర్టీ గవర్నమెంట్ స్వాధీనం, 200 కోట్ల ప్రాపర్టీ గవర్నమెంట్ స్వాధీనం. ఇట్లా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఔటర్ రింగ్ రోడ్ వరకు తీసుకుంటే ప్రతిరోజు ప్రతినిత్యం హైడ్రా ఆపరేషన్ జరుగుతూనే ఉంది అసెట్ ప్రొటెక్షన్ పేరుతో. మరి ఇదొక పక్క అయితే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు ఏం చేస్తున్నారు? ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించి అధికారులు ప్రతినిత్యం తోపుడు బళ్ళ మీద వాళ్ళ యొక్క అరాచకం, పైశాచికత్వం, విధ్వంసం కొనసాగుతూనే ఉంది. మొన్నటికి మొన్న ఇందిరా పార్క్ దగ్గర మరి ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా ఆనాడు ఇందిరా పార్క్, అశోక్ నగర్ మీద భారీ ఫ్లైఓవర్ అప్పటి కేసీఆర్ గారు కడితే ఇవాళ వీళ్ళు ట్రాఫిక్ జామ్స్ పేరుతో ఫుట్పాత్ బిజినెస్ల మీద వాళ్ళు కడుపు కొడుతున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ. మరి ఆ పేద ప్రజలు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలి? ఎందుకు ఓటేసి గెలిపించాలి? వాళ్ళ బతుకులు ఆగం చేసి బస్టాండ్కి ఈడ్చినందుక, వాళ్ళ బతుకులు రోడ్డుకి వేసినందుక? ఇవాళ మూసి పరిసర ప్రాంతాల్లో, పరివాహక ప్రాంతాల్లో కొన్ని లక్షల కుటుంబాలు జీవిస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా నిలువ నీడ లేకుండా రోడ్డును పడతా ఉంటే వాళ్ళ ఓట్లు ఎందుకు పడతాయి కాంగ్రెస్ పార్టీకి? ఈ క్వశ్చన్ ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రజానికం ఇవాళ మెదులుతున్నటువంటి ప్రశ్న. మరి అసలుకే వీక్గా ఉన్నటువంటి హైదరాబాద్లో ఎప్పటికో ఈ ఈ ఈ యొక్క టర్మ్లో ఏమీ చేయలేరు. కేసీఆర్ గారు క్లియర్గా చెప్తూ ఈ 2 ఏళ్ళు ఆపండి, ఈ 2 ఏళ్ళు ఆపితే మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఇల్లు కూల్చమనే ఒక హామీ కేటీఆర్ గారు ఒకే ఒక్క మాట, ఒకే ఒక్క డైలాగ్ ఇవాళ తెలంగాణ ప్రాంతంలో మూసీ పరివాహక ప్రాంతాల్లో మరీ ముఖ్యంగా జిహెచ్ఎంసీ లిమిట్స్లో రాజకీయాలు టర్న్ చేసేస్తుంది. ఒకే ఒక్క మాట రాజకీయాలు తిప్పిపడేస్తుంది తెలంగాణలో. ఒక 2 ఏళ్ళు మీ ఆస్తులు కాపాడుకోండి, 2 ఏళ్ళు. ఆ తర్వాత మళ్ళీ ఎట్లాగో మేము వస్తాం. మీకు ఒక్కరికి మీ ఇల్లు కాదు కదా, మీ ఇంటి మీద సున్నం కూడా ముట్టనీయకుండా చూసుకునే బాధ్యత మాది. జాగ్రత్తగా ఈ 2 ఏళ్ళు కాపాడుకోండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ భస్మాస్ రాష్ట్రం లాగా ఒకవైపు హైడ్రాన్ పెట్టుకుంది, మరోవైపు మూసీ కంపెనీ ఒళ్ళంతా అంటించుకుంది, కాంగ్రెస్ పార్టీకి మొత్తం అంటించుకుంది. ఆ కంపులో పడి దొర్లుతోంది. ప్రక్షాళన పరిస్థితి దేవుడెరుగు. కానీ ఇవాళ మున్సిపల్ ఎన్నికల్లో కానీ భవిష్యత్తులో రాబోయే ఎన్నికలు కానీ ఖచ్చితంగా పబ్లిక్ పొలిటికల్ ఎజెండా మూసీనే అయ్యే అవకాశాలు ఉన్నాయి. మూసీ చుట్టూ తన రాజకీయాలు తిరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క మూసీ కంపులో కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోవడం ఖాయంగా కనిపిస్తుంది ఎన్నికల నాటికి. మరి ప్రజలెవరూ ఆదరించే పరిస్థితులు కనిపించట్లా. ఒకవైపు 6 గ్యారంటీలు అమలు చేయలేక 6 గ్యారంటీలకు సంబంధించి హామీలు వైఫల్యం చెంది రేవంత్ రెడ్డి గారు ఇబ్బంది పడతా ఉంటే ప్రభుత్వంలో నిర్వహణ చేతగాక అడ్మినిస్ట్రేషన్ చేతులు కోల్పోయి, అంటే అడ్మినిస్ట్రేషన్ మీద గ్రిప్ కోల్పోయి ఒక పక్క అటువంటి పాలన అస్తవ్యస్తంగా గందరగోళంగా సాగుతూ ఉంటే మరోవైపు ఈ మూసీ వ్యవహారం, ఇటువంటి వ్యవహారాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి చుట్టుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఖచ్చితంగా మూసీ ఎజెండానే జిహెచ్ఎంసీలో హైలైట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ 2 ఏళ్లలో ఏమీ జరిగే అవకాశం లేదు. మరోవైపు కేటీఆర్ గారు అన్నట్టుగా వాళ్ళు ఇచ్చినటువంటి ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేయకపోగా కొత్త ప్లాన్స్ని డెవలప్ చేసి ఇవాళ భారీ స్థాయిలో బాహుబలి గ్రాఫిక్స్ అరచేతిలో వైకుంఠాన్ని, స్వర్గాన్ని ప్రజలకు చూపించబోయి ఇవాళ బొక్కబోర్ల పడుతోంది కాంగ్రెస్ పార్టీని చెప్పక తప్పదు. మరోవైపు ఇవాళ ఏ బఫర్ జోన్ల పేరిటైతే కాంగ్రెస్ పార్టీ ఇన్ని ఇళ్లను కూల్చేస్తుందో అదే బఫర్ జోన్లోనే ఇవాళ వాళ్ళు కమర్షియల్ బిల్డింగ్లు నిర్మించడం అత్యంత శోచనీయం. ఇది ఖచ్చితంగా భవిష్యత్తులో ఎన్జిటిలో దీన్ని అప్పీల్ చేసే అవకాశాలు ఉంటాయి. ఈ యొక్క మూసీకి సంబంధించి అనేక లీగల్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భవిష్యత్తులో. మరి ఇన్ని తెలిసి కూడా ఇవాళ ఎందుకు రేవంత్ రెడ్డి గారు దీనికి శ్రీకారం చుట్టారు అంటే అది $1 మిలియన్ క్వశ్చన్. దీని వెనకాల ఏం భాగోతం నడుస్తోంది అనేది అది ఆయన ప్రభుత్వానికి, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆయనకి అర్థం కావాలి. చూద్దాం మరి మూసీ ముందుకు పడుతుందా లేదంటే నిజంగానే కాంగ్రెస్ పార్టీ భస్మాస్ రాస్తం అయ్యే అవకాశం ఉంటుందా చూద్దాం. మీరు కూడా మూసీ ఆయన తాజాగా చెప్పినటువంటి వ్యాఖ్యల బేస్ చేసుకొని మీరందరూ వద్దంటే నేను ఆపేసుకుంటా అని చెప్పినటువంటి నేపథ్యంలో మరి నిజంగానే ఇవాళ అందరూ కావాలంటారా వద్దంటారా మీరే మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. అట్లాగే రేవంత్ రెడ్డి గారికి కూడా ఆయన ఇచ్చినటువంటి వెబ్సైట్స్లో మీ యొక్క అభిప్రాయాన్ని మెన్షన్ చేసి మరి మీ యొక్క అభిప్రాయం అంటే ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు కానీ ఇల్లు కూల్చివేతలకు వ్యతిరేకం అన్న అంశాలను అయితే స్పష్టంగా తెలియజేయాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్క హైదరాబాద్ పౌరుడి మీద ఉంది. ఖచ్చితంగా సూచనలు అయితే ఇవ్వండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.